ఈ ఏడు సమ్మక్క సారక్క జాతర మస్తు జోరుగా అయింది. లక్షల మంది భక్తులు పోయి వనదేవతలకు పబ్బతి పట్టిండ్రు. నిలువెత్తు బంగారము, ఎదురుకోళ్ళు, క్షీరసారెలు, యాటమొక్కులు, ముడుపులప్పజెప్పి తల్లుల్ని ఖుషి చేసిండ్రు. మరిగా కన్నుల పండుగగా సాగిన జాతరలా తల్లులకు ఎన్ని కానుకలొచ్చినాయి, హుండీలు ఏ పాటి నిండయో అని లెక్క కట్టిండ్రట. పాండ్రిగా హుండీల లెక్కేందో మనం గిడ అరుచుకొనొద్దాం. 4 వద్దుల సంది నడుస్తూనే ఉన్నది. మేడారం తల్లుల గద్దెల కాడబెట్టిన గల్లపెట్టెలలో పడ్డ పైకం పైసలు లెక్క పెట్టేటి కార్యం. ఏం తక్కువ 828 గల్లపెట్టెలు మొత్తం. అన్ని గల్లపెట్టెలలో పడ్డ పైకం అంతా లెక్క పెట్టుడు ఒక్కనాటితోనయ్యేటి పని కాదు కదా. అందుకనే రోజు కింద లెక్క పెట్టిస్తున్నారు అధికారులే పక్క నుండి. శనివారం వరకు అంటే 3 వద్దులలో ఎంత పైకం లెక్కకొచ్చిందో ఎరికేనా? 8,06,00,000 రూపాయల చిల్లర. మొత్తం 420 గల్లపెట్టెలు లెక్క పెడితే గంత పైకం వెళ్ళింది అన్నట్టు. ఒక్క శనివారం నాడే 140 గల్లపెట్టెలు తెరిస్తే అందులో 2 కోట్ల చిల్లర పైకం వెళ్ళింది. ఈ లెక్కన సగం ఉండిలే తెలిసిరు, ఇంకో సగం అట్టినే ఉన్నాయి. అవి కూడా తెరవాలి. అందులో ఉన్న పైకం కూడా లెక్క పెట్టాలంటే ఇంకో 3 వద్దులు పడుతుంది అన్నట్టే. ఆ లెక్కనేసుకున్నా ఇంకో 8 కోట్ల వరకు ఆమ్దాన్ వస్తుంది అన్నట్టే. 2.5 ఏళ్ల కింద జాతర పేరు మీద 13.5 కోట్ల వరకు ఆమ్దాన్ వచ్చింది. ఆ లెక్కన చూస్తే ఈ పార్టీకి కింద ఎక్కువనే వచ్చేటట్టుంది అనేది అధికారులు వేస్తున్న లెక్కలు. వచ్చిన ఆమ్దాన్ అంతా ఎప్పటికప్పుడే పట్టుకపోయి ఎండోన్మెంట్ ఖాతాలు వేస్తున్నట్టు అధికారులు. అట్టని వచ్చిన ఆమ్దాన్ అంతా అమలకే ఏం పోదు. ఆదివాసీ పూజారులకు 133% ఇస్తారు. వచ్చిన పైకాన్ని మొత్తం 12 కుటుంబాలు పంచుకుంటారు. 12 కుటుంబాలంటే తాతల ముత్తాతల పంగలు. లెక్కలన్నీ చూస్తే కోట్లలో ఉంటది కానీ వాళ్ళ కొడుకులు మనవళ్ళు మొత్తం పంచుకుంటే లక్షలలో కూడా రాదేమో మరి. ఉత్త నోట్లే కాదుల్లో బంగారం, ఎండి, చిల్లర పైసలు, భక్తుల కోరికలు రాష్ట్ర చిట్టీలు వెళ్తున్నాయి ఉండిలల్లా. ఉండిలల్లో పడ్డ పైకం అంతా లెక్క పెట్టేటందుకు, కట్టలు కట్టేటందుకు, చిల్లర లెక్క పెట్టేటందుకు ఏం తక్కువ 300 మంది. పొద్దుగాల 10ంటికి చాలు చేస్తే పొద్దుమికి 5 దాకా నడుస్తుంది ఈ ఉండిల లెక్కింపు కార్యం. ఇయాల్టికైతే ఇంతే. మొత్తం లెక్కలు తేలినాక మళ్ళా చెప్పుకుందాం తీయలి.